ఎవరు తప్పు చేసినా నేను ప్రజల తరపున ప్రశ్నించడానికే వచ్చాను అన్న నాటి పవన్ మాటలు నేడు ఏమయ్యాయని వైసీపీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పవన్ గారు మీ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6లో తల్లికి వందనం పథకాన్ని నీరుకార్చారు. ఇప్పుడు ఇసుక ఉచితం అన్నారు, రేట్ల పట్టీలు పెట్టారు. మరి ఎక్కడ ఉచితం? మాటలు కాదు, చేతల్లో చేసి చూపించండి. మీరు ప్రశ్నించేవారు మీరే ప్రశ్నించాలి అంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలను విసిరారు. స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే, ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను, పదవులు కాదు నాకు ముఖ్యం అని తను ప్రతి సభల్లో కూడా చెప్పారు. ఈ రోజు సూపర్ 6లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకి ఇస్తానన్నటువంటి దాంట్లో ఈ రోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ 6 కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో, తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్లో క్లియర్ గా ఇచ్చారు. ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్ గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంతకు ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు. దాంట్లో ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా సూపర్ 6లో ఆ ఒక్క ఫిక్షన్ తప్పితే మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు. వీటన్నిటినీ కూడా ఈ నెల లోపు పూర్తిగా సూపర్ 6లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ ఆచరణకి రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి, మేమన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని, ఇది తొందరలోనే ఆచరణకు ఈ సూపర్ 6 పథకాలని రావాలని కూడా మీ ద్వారా వాళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.